దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. చాలామంది కోరుకుంటారు ఆశీర్వాదాలు కావాలని. చాలామంది ప్రార్థిస్తారు అభివృద్ధి పొందాలని. కానీ దేవుడు మొదటగా చూసేది ఒక ప్రత్యేకమైన గుణాన్ని. ఆ గుణము నీలో ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పనిని, నీ నివాస స్థలమును కూడా దేవుడు వర్ధిల్లింప చేయబోతున్నారు, ఆశీర్వదించబోతూ ఉన్నారు. అయితే ఆ ప్రత్యేకమైన గుణము ఏమిటి అంటే యథార్థత కలిగి జీవించటము. ఎవరైతే యథార్థతగా ఉంటారో వారు యొక్క యథార్థతను బట్టి దేవుడు వారి కుటుంబాన్ని వర్ధిల్లింప చేయబోతూ ఉన్నారు. యథార్థత అంటే మనుషుల ముందు మంచివారిలా మనం కనబడటం కాదండి. దేవునికి మనము యథార్థంగా ఎలా కనబడతామంటే నీతిగా పరిశుద్ధతతో మనము జీవించినప్పుడు మన హృదయము దేవుడు తేటగా చూస్తున్న దేవుడు. మనలో ఆ యథార్థత అనే గుణము దేవునికి కనిపించినప్పుడు మనం అడగకుండానే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన యొక్క నివాస స్థలమును దేవుడు వర్ధిల్లింప చేయబోతున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యోబు 8వ అధ్యాయము 6వ వచనము. నీవు పరిశుద్ధుడవై యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట. నీవు యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఆమేన్. నీవు యథార్థవంతుడవైన ఎడల, మనము యథార్థముగా జీవించినప్పుడు, పవిత్రులుగా మనము జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తారండి? మన యందు శ్రద్ధ నిలిపి. ఎందుకంటే మనము యథార్థముగా జీవిస్తూ ఉన్నప్పుడు, నీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధతతో జీవిస్తూ ఉన్నప్పుడు, పవిత్రులుగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నప్పుడు దేవుడు మన యందు శ్రద్ధ నిలిపి, మనం ఎక్కడ నివసిస్తున్నామో, ఏ పని చేస్తున్నామో, ఏ వ్యాపారం చేస్తున్నామో దేవుడు వర్ధిల్లింప చేయబోతున్నారు. దేవుడు నిన్ను బట్టి, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నువ్వుంటున్న స్థలాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నారు. కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అని మనం అనుకోవద్దు. కానీ దేవుడు మొదటగా చూసేది మన యథార్థతనే. మనం ఏ విధంగా జీవిస్తున్నామో దేవుడు చూస్తారు. మన క్రియలు, మన ప్రవర్తన, మన ఆలోచన సమస్తము ఎరిగిన దేవుడండి. కాబట్టి మనం ప్రార్థించడం ఒక్కటే కాదు, కానీ ఏది విడిచిపెట్టుకోవాలో అది విడిచిపెట్టుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తానుసారంగా యథార్థంగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, మనము పరిశుద్ధులుగా మనము జీవించినప్పుడు దేవుడు మన యొక్క నివాస స్థలాన్ని ఆయన నీ నీతికి తగినట్లుగా అంటున్నారు. కాబట్టి దేవుడు మనల్ని వర్ధిల్లింపచేయాలంటే ఏ విధముగా, దేనిని మనం అనుసరించాలి, దేన్ని విడిచిపెట్టాలి అన్నది మనము గ్రహించి మనం ఆ విధంగా జీవిందామండి. దేవుడు మన యొక్క నివాస స్థలమును, మన కుటుంబాలను, మన బిడ్డలను వర్ధిల్లింప చేస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లేకి భావించాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. ఎవ్వరి బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక.
అయ్యా తండ్రి, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రయాణమై వెళ్తున్న వస్తున్న ప్రతి బిడ్డతోనే నీ సన్నిధి ఉంచండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.